టీజర్ వచ్చేసి 11 months బ్యాక్ వచ్చింది. Hmm. అండ్ 4 days బ్యాక్ ట్రైలర్ వచ్చింది. అండ్ బాబ్ ఆ కింద వీడియో ఉంది చూడు. ఐ యాక్చువల్లీ లైక్ దిస్ వీడియో. దీని గురించి చెప్దాం. చాలా ఇది 2 weeks ago వచ్చింది. 11 months బ్యాక్ టీజర్ వచ్చి ఇంత లేట్గా వస్తుందంటే ఐ థింక్ దే హావ్ బీన్ స్ట్రగ్లింగ్ అలాట్ అండ్ టు గెట్ అహెడ్ విత్ ద మూవీ. ఈ 2 weeks బ్యాక్ వచ్చిన వీడియో ఏంటంటే ఈ వినోద్ వచ్చేసి ఇలా క్యూఆర్ కోడ్ పెట్టేసి మేము చాలా కష్టపడుతున్నాము మూవీ రిలీజ్ చేయడానికి, ప్రమోట్ చేయడానికి, పైసలు లేవు, క్యూఆర్ కోడ్ ఉంది, స్కాన్ చేయండి ప్లీజ్ డొనేట్ చేయండి అని చెప్పిండు. స్కాన్ చేసి చూస్తే ఇట్ లీడ్స్ టు ద న్యూ టీజర్. అది ఇట్ వాస్ ప్రమోటింగ్ థింగ్ యాక్చువల్లీ, నాట్ రియల్లీ. Great marketing effort though. Like, Yeah, very that was honest, very it was good great effort. marketing effort. Very creative, and so I wanted to appreciate about that. So Sorry, trailer. trailer bit. Bolo. Initial thoughts నేను చెప్పమంటావా ఫస్ట్? సో for me I think this is a very interesting take on a story of a guy. తను నాకు తెలుసు ఆబ్వియస్లీ హీస్ లివింగ్ ఇన్ ఎ స్మాల్ హౌస్. అక్కడి నుంచి 17,000 బిల్, దెన్ పార్ట్నర్స్, దెన్ వాట్ ఎవర్. ఇట్ లుక్స్ లైక్ అ వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ ఆబ్వియస్లీ. అండ్ ఆ యాక్ట్రెస్ ఎవరైతే ఉందో అమ్మాయి, సంహౌ నాకు ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది తనని, కానీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు లైక్ ప్లేస్ సార్ ఎక్కడ చూసా నేను అని. బట్ షీ డిడ్ వెరీ గుడ్, లైక్ యాక్టింగ్ వైజ్ ఆమె సీన్స్ చాలా బాగుంది. లైక్ ఈవెన్ ఇట్ వాస్ లైక్ సెకండ్స్ ఉన్నా కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆబ్వియస్లీ ఐ థింక్ దిస్ ఇస్ అ మోర్ సీరియస్ ఇష్యూ దట్ వీ మైట్ బి టాక్లింగ్, లైక్ గ్యాంబ్లింగ్ గురించి కానీ ఆర్ ఆన్లైన్ పోకర్ ఆర్ వాట్ ఎవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద గ్యాంబ్లింగ్, బెట్టింగ్, ఇవన్నిటిని కూడా టచ్ చేస్తుందేమో ఈ మూవీ అని నా ఫీలింగ్. బికాస్ పేక మీడలు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీన్స్ లైక్ హౌస్ ఆఫ్ కార్డ్స్ కదా, లైక్ వెన్ యూ ట్రాన్స్లేట్ ఇట్ టు ఇంగ్లీష్. సో ఐ థింక్ సమ్వేర్ దట్ ఈస్ అ బిగ్ కనెక్షన్ దట్ దే విల్ యాడ్ దేర్ అండ్ సే లైక్ ఒక గ్యాంబ్లింగ్ వల్ల ఇట్లా అయింది అట్లా అయింది ఆర్ వాట్ ఎవర్, దే మైట్ యాడ్ దట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ నాకు చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ ఏ లాట్ ఆఫ్ కనెక్షన్ విత్ ద మూవీ, బికాస్ మనం కూడా బేవర్సే. అట్ ద సేమ్ టైమ్ మై వైఫ్ ఇస్ వర్కింగ్, సో బేవర్స్ కి అందరికి చాలా కనెక్ట్ అయ్యేటట్టే ఉంది. బట్ ఆబ్వియస్లీ నో వన్ డ్రాప్డ్ మీ ఆఫ్ ద రోడ్ లైక్ వితౌట్ మై క్లోత్స్. అంత పిచ్చుకు పనులు ఇంకా చేయలేదు నేను, హోప్ఫుల్లీ చేయను కూడా. బట్ లెట్స్ సీ, వి నెవర్ నో. ఎనీవేస్, వాట్ డూ యూ థింక్ అబౌట్ దట్? వాట్ అబౌట్ ద మూవీ ఆర్ ట్రైలర్ డిడ్ యూ లైక్? ఓ వే వన్ మోర్ థింగ్, సారీ, చిన్నది యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇస్ దట్ ఐ యాక్చువల్లీ లైక్ ద యాక్టర్ అ లాట్. లైక్ నాకు తను ఎప్పటి నుంచి అంటే, నా పేరు శివాలో ఈజ్ వన్ ఆఫ్ ద విలన్స్. లైక్ ఐ థింక్ ఈజ్ ద మెయిన్ విలన్ యాక్చువల్లీ. వన్ ఆఫ్ ద కూడా మెయిన్ విలన్ ఈ అబ్బాయి. నాకు ఉచ్చబడిపోయింది ఫస్ట్ టైం అని చూసినప్పుడు ఆ సినిమాలో. కానీ ఆ సినిమా ఇన్ జనరల్ ఓన్లీ ఇస్ వెరీ యాంగ్జైటీ కాజింగ్ ఫర్ మీ. నాకు ప్రతి సెకండ్ ఎన్నిసార్లు చూసినా కూడా ప్రతి సెకండ్ నాకు ఒక భయం ఉంటుంది మైండ్ లో. దిస్ గై వాజ్ ఫెనామినల్ ఇన్ దట్ మూవీ. అండ్ అది కాకుండా మొన్న వెరీ రీసెంట్లీ వాజ్ ఆల్సో ఇన్ విజువల్ సెన్స్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, వెరీ హ్యాడ్ అ వెరీ గ్రేట్ రోల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ ఇంట్రాక్షన్ కానీ, లేకపోతే విలన్ దాకా బాగా చేశాడు. సినిమా ఓకే ఫట్ అయింది కానీ హిజ్ రోల్ వాజ్ ఇంపాక్ట్ఫుల్. సో నాకు అదైతే నచ్చింది. సో ఐమ్ హోప్ఫుల్ బికాస్ హీఈస్ లీడింగ్ ద హోల్ థింగ్. నా హోప్ ఏంటంటే ఈ మూవీ కూడా ఒక స్టోరీ బాగా కమ్యూనికేట్ చేయగలుగుతుంది త్రూ దిస్ గై ఇస్ వాట్ ఐ థింక్. సో ఫింగర్స్ క్రాస్ మంచిగా నడవాలని కోరుకుంటున్నాం. సో యూ లెట్ మీ నో లైక్ వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ దిస్ మూవీ? ట్రైలర్ చూసిన తర్వాత నీకేమనిపిస్తుంది? ట్రైలర్ చూసినప్పుడు అయితే ఐ ఫీల్ వెరీ గుడ్, లైక్ వెరీ ఎక్సైటెడ్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే నాకు తెలిసి రీసెంట్ టైమ్స్లో ఇట్లాంటి మూవీ రాలేదు. అది మెయిన్ పాయింట్ ఫర్ మీ. ఇప్పుడు క్లియర్లీ వాట్ కంటెక్స్ట్ అయితే కొంచెం అర్థమవుతుంది. లైక్ వర్కింగ్ వైఫ్ ఉంటది, వాడు ఖాళీ కూర్చొని హీల్ పుట్ ఆల్ ద మనీ ఇన్ గ్యాంబ్లింగ్, కార్డ్స్ ఆడటంలో, ఫోన్ లో వాడు రమ్మీ చూపెట్టిండు, అది కూడా ఆన్లైన్ గేమ్. అవన్నీ వాట్ ఎవర్ ఈస్ డూయింగ్ ఇస్, వాడు ఒక చిన్న డైలాగ్ వస్తుంది మధ్యలో, అరే ఫస్ట్ 50 రూపీస్ ఆడరా కాదు. నాకు ఇవన్నీ బాగా కనెక్ట్ అయితే, నాకు తెలిసి ఇవన్నీ ఏం పెట్టినా కాబట్టి. సో అట్లా చెప్పినప్పుడు కానీ అవన్నీ ఇట్స్ క్లియర్ దట్ దిస్ గై ఇస్ ట్రైంగ్ టు మేక్ ఈజీ మనీ వైల్ హిస్ వైఫ్ ఇస్, ఆమె కష్టపడి పనిచేస్తుంటే వీడు ఈజీగా చేసేద్దాం అన్నట్టు చక్కర్లో ఉన్నాడు మొత్తం. Some of them it looks like Gaurav Galistaro and Kalsi, then they try to put up a business, and obviously when you try something like that, what happens అనేది కొత్తగా ఏం చేద్దాం అనుకున్నాం ఈ వీడియో నుంచి అంటే, మాకు నచ్చిన ట్రైలర్ సినిమా ట్రైలర్స్ కింద కామెంట్స్ చదివి we wanted to react how general public is also viewing it or వాళ్ళు ఎట్లా చూస్తున్నారు. సో బాబ్, let us go to the comments. అనుషా కృష్ణ ఫ్యాన్స్ ఇక్కడ లైక్ చేయండి. అనుషా కృష్ణ ఇస్ ద మెయిన్ యాక్ట్రెస్. Yeah, the main actress. Next, I have seen both Anushas personally. Both are sharing screen. What a coincidence. Who is this? Oh, he means Anusha Mutla and Anusha Krishnan. Okay. తెలుగులో ఏమో న్యూ కాన్సెప్ట్ అనమాట. ఆల్ ది బెస్ట్ వేక మెడల్ టీమ్. ఓకే, నైస్. యా, ఒక పర్టికులర్ సీన్ లో మీరు చూసింటే ట్రైలర్ లో
అనుష కృష్ణన్ మెయిన్ క్యారెక్టర్ పక్కన ఇంకొక అమ్మాయి అటు ఇటు చూస్తుంది, ఆమె ఇంకొక అనుష. Content is king. No one can stop you, bro. All the best to whole team waiting to see big screen. Anusha plus Anusha is equal to అదేంటి? ఓకే, లవ్ సింబల్ బ్రో, హార్ట్ సింబల్, కొరియన్ హార్ట్ సింబల్. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. ఇది చూడు బ్రో, ఇట్స్ వెరీ హ్యాపీ టు సీ తెలుగు మూవీస్ లుక్ లైక్ తమిళ మూవీస్ బీయింగ్ నార్మల్ పీపుల్ స్టోరీస్ అండ్ నాట్ యూజింగ్ టెంప్లెట్స్ అండ్ యాక్టర్స్. అర్థమైందా? సో దిస్ మూవీ హ్యాస్ దట్ తమిళ మూవీ ఫీల్. సో అవునవును, ఇంట్రెస్టింగ్. లెట్స్ సీ. Now, like Tamil movies doing away from commercial movies down mean they are Tamil films. Common man stories were always there in the past in Telugu cinema. The texture of Telugu cinema is different. Texture, వీడు తింటున్నాడా ఏంటి సినిమా? టెక్స్చర్ అంట. టెక్స్చర్ ఆఫ్ తెలుగు సినిమా ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ తమిళ్. ఏ ఒక్క వాడిని అడగాలి బ్రో. ఎట్ కుమార్ D819 భయ్యా, ఏ తెలుగు సినిమా నీకు అనిపించింది భయ్యా రియల్ లైఫ్ నుంచి తీసారని? ఇంద్రానా లేకపోతే ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1 ఏ సినిమా భయ్యా? మన సినిమాలు అన్ని కమర్షియల్ మూవీస్ భయ్యా. మిర్చి మసాలా సినిమాలు మనవి, మన గుంటూరు కారం అలాంటివే భయ్యా. మన దగ్గర ఏమి ఇలాంటి సినిమాలు అయితే అసలు లేవు. ఎక్కువ వచ్చినా ఎవరు పట్టించుకోరు అలాంటి సినిమాలు. అలా వచ్చి అలా వెళ్ళిపోతా ఉంటాయి. See bro, if we see the comments, I can't see anything bad. Anni positive comments unnai. So see, nice I watched this movie in a special roles. So I watched this movie in a special premiere. Movie అదిరిపోయింది, ఎస్పెషల్లీ ద క్లైమాక్స్. భయ్యా ఇంకా మొత్తం సినిమానే రాసేయచ్చు స్టోరీ. మైండ్ బ్లోయింగ్ సార్. మంచి కామెంట్స్ ఉన్నాయి, అన్ని మంచి కామెంట్స్ ఉన్నాయా? యా, సో వీ కెన్ కామెంట్స్ చూడడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే. సో వాట్ పీపుల్ ఆర్ థింకింగ్ మీకు కూడా తెలుస్తుంది, అండ్ మూవీ చూడొచ్చా లేదా అని. సో ఐ థింక్ దిస్ ఇస్ వర్త్ వాచింగ్. సో no, obviously I think only for Vinod Krishna only we can watch the movie. Brilliant actor. Apart from that, yeah, obviously నాకు తెలిసి మూవీ has struggled through a lot to get to this place. సో 19th July కి మూవీ అయితే రిలీజ్ అవుతుంది. మీరు అందరు వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకోండి. ఇఫ్ ఐ లైక్ ద యాక్టర్ a lot, నాకు దాని భయం చాలా. లైక్ ఈవెన్ genuinely if I meet him in real life I'll be scared of him after watching నా పేరు శివ. ఉచ్చ గురించి నాకు ఆ సినిమా చూపించి. సో I'm more excited to see him in a hero role where he takes up all this kind of anti-hero segments చాలా ఉన్నట్టున్నాయి మూవీలో. So I'm glad that he's doing a movie like this. Book your tickets right away. As soon as they open, book your tickets, go watch it. I think it will be an amazing watch. మేము చూసి ఫస్ట్ డే ఫస్ట్ షో నేను బాబు చూస్తాము. And we'll give you a review as well for the movie. So yeah, definitely. అదనమాట.